సో ఈ వారంలో కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన క్యారెక్టర్లో ఆంద్రేయ ఆంద్రేయ అంటూ అలవాటైపోయింది మనకి. ఆంద్రేయ చాలా మాటలు అలా పొరపాట్లు పలికేస్తూ ఉంటాం. సో ఆండ్రూ, ఇది అద్భుతంగా ఉంది. ఆండ్రూ ఇంగ్లీష్లో. మనం మన చర్చ్లో ఒక అబ్బాయికి ఆండ్రూ అని పేరు పెట్టాం. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. రైట్. సో ఆంద్రేయ అనే మాటకి అర్థం ఏంటంటే, 2 సంవత్సరాల క్రితం ఆయన గురించి మాట్లాడుకున్న ఒకరోజు వాక్య ధ్యానం అదే, ఆంద్రేయ గురించే ధ్యానం చేశాం. ఆంద్రేయ అనే మాటకి అర్థం ఏంటి ఏందమ్మా? స్ట్రాంగ్ మ్యాన్ అని అర్థం. ఏంటంట? స్ట్రాంగ్ మ్యాన్, స్ట్రాంగ్, ఉక్కు మనిషి అని వచ్చాము. ఐరన్ మ్యాన్ కాదు, కానీ స్ట్రాంగ్ మ్యాన్ అని ఉంటుంది. ఆంద్రేయ అనే మాటకి అర్థం ఏంటంటే స్ట్రాంగ్ మ్యాన్. అంటే చిన్న చిన్న విషయాలకి, ప్రతి చిన్న విషయానికి బెస్కే రకం కాదు, చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఎలాంటి పరిస్థితులైనా స్ట్రాంగ్గానే ఉంటాడు ఆంద్రేయ. రైట్. సో ఈయన గురించి మనకు చెప్పాలంటే, యాక్చువల్గా ఈయన బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడు. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుడు. ఒక రోజున యోహాను 2 శిష్యులు అలా వెళ్తుంటే యేసు ప్రభు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే యోహాను అంటాడు, ఈయన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. ఎవరిని చూసి? యేసుక్రీస్తుని చూసి యోహాన్ అంటాడు, ఈయన దేవుని గొర్రెపిల్ల అనగానే 2 శిష్యులు యోహాన్ విడిచిపెట్టి ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళి చూద్దామా, మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ భాగం ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి విషయాలు గమనిస్తే, యోహాను శిష్యులలో కానీ ఈయన దేవుని గొర్రెపిల్ల అనగానే ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే వెరీ గుడ్ వచ్చేస్తున్నారు, రండి అని అనలే యేసు ప్రభు. కొంచెం దూరం వెళ్ళి వెనకాల శిష్యులు చూసి, ఏం కావాలి మీకు అని అడిగాడు యేసు ప్రభు. ఏమంటే, రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీ కాపురం ఏంటో చూద్దాం అనేసి అన్నారు. నువ్వు దేవుని గొర్రెపిల్ల అని మా గురువుగారు చెప్తున్నారు, నీ కాపురం ఎక్కడ అనేసి అంటే, సరే వచ్చి చూడండి అన్నాడు. అంతకుముందు ఎవరు అడిగారు కదండి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అంటే ఏమంటారు ప్రభు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరిలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా చోట్లేదు అని అన్నారు. కానీ ఇక్కడ యోహాను శిష్యులు అడుగుతుంటే వచ్చి చూడండి అన్నాడు. చూడండి, ఆ మాట చదువుదామా. 35వ వచనము. మరునాడు మరలా యోహానును ఆయన శిష్యుల్లో 2 నిల్చుండగా ఆయన నడుచున్న యేసు వైపు తిరిగి చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అతడు చెప్పిన మాట 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించడం చూచి, మీరేం వెతుకుచున్నారు అంటే, ఎందుకు వస్తున్నారు అనే మాట, ఏం వెతుకుచున్నారు అని వారిని అడుగుగా, వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయన్ను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ఇటండి, సామాన్యుడు కాదు. ఎవరు? ఆంద్రేయ సామాన్యుడు కాదు. వచ్చి ఎవరో చెప్పేస్తే విని సరిపెట్టేసుకునే రకం అంతకంటే కాదు. ఏం చేశారంట? చూసి, ఒక రోజు ఉంటే సమస్య ఏంటారా? సమస్య కాదు, ఉంటే లాభం ఏంటి? ఇప్పుడు బోధకుడు అన్నాడు, రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నాడు, వచ్చి చూడమన్నాడు. వచ్చి ఓహో ఇక్కడ ఉంటున్నారా, రైట్ వెళ్ళొస్తామని అనలే, ఈరోజు మీతో ఉండాలన్నాడు. ప్రభుకి ఏం అభ్యంతరం లేదు కదండి. ఒక రోజు ఉన్నారు, నేను అనుకోవడం రాత్రే ఉన్నారు. ఉదయం 4 గంటలకే వీళ్ళు బయటకు వచ్చేసారు. ఎందుకని హోస్ట్ ఎవరు ఇక్కడ? అక్కడ ఉండేది ఎవరు? యేసు ప్రభుతో వెళ్ళారు, ఆ రోజు అక్కడ ఉన్నారు. ప్రొద్దుటే యేసు ప్రభు విధానం ఏంటంటే 4 గంటలకు ఆయన బయటకు వచ్చేసేయాలి. రైట్, 4 గంటలకే బయటకు వచ్చేయాలి. వాళ్ళు కూడా యేసు ప్రభుతో 4 గంటలు బయటకు వచ్చేసారు. నేను ఉదయాన్నే నుంచి ఆలోచన చేస్తున్నా, ఒక వ్యక్తి సడన్గా మన ఇంటికి గెస్ట్, 2 వ్యక్తులు గెస్ట్ అయిపోతే, చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేస్తే అసలు ఎలా ఉంటుంది చెప్పండి? ఈ నీట్నెస్కి, శుభ్రాలకి, లేకపోతే అందంగా అలంకరించడానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, అచ్చి బాబు సడన్గా వచ్చేసారు, మేమైతే కర్టెన్స్ డౌన్ అంటాం అంతే.
కానీ రాత్రి ఉండిపోతుంటే కర్టెన్స్ డౌన్ కుదరదు కదా. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళతో అక్కడ కూర్చోబెట్టి టీ ఇచ్చి మంచులు ఇచ్చి టీ ఇచ్చి సరే వెళ్తారా మరి అని చూస్తాం ఎప్పుడు వెళ్తారా అనేసి. అలా కాదు, ఉండిపోతామంటే అలా కుదరదు, కర్టెన్లు వేయడానికి కుదరదు. వాళ్ళకి ఎక్కడ పడుకుంటారు, వాళ్ళు ఎక్కడ పడుకుంటారు కదండి, వాళ్ళ చోట్లు చూపించాలి. ఒకరోజు సడన్గా 2 గెస్టులు మన ఇంటికి వచ్చేసారంటే ఎలా ఉంటుంది వాతావరణం? నాకు కొంచెం ఆలోచించాను. ఏమండి, కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. మన నిద్ర డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళకి సరైన సౌకర్యం చూపించామా లేదా అనేది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. నేను ఇంకా కొంచెం ఆలోచించాను దాని గురించి. ఆలోచిస్తే సడన్గా మన ఇంటికి 2 వచ్చేస్తే నేను కూడా అలాగే అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ఇంటికి 2 వెళ్ళిపోయారు. ఇంకొక మాట, ఇక్కడ ఉండి 2 ఉన్నారు. వీళ్ళు ప్రొద్దున 4 గంటలు బయటకు వచ్చేసి డైరెక్ట్గా అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? పేతురు దగ్గరికి వెళ్ళి ఏమంటాడు అక్కడ చూడండి, ఏమంటాడు? అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పాడంట. ఏం చెప్పాడు? మెస్సయాను అంటే ఆ రాత్రి ఉన్న తర్వాత, ఆ రాత్రి యేసుతో ఉన్న తర్వాత ఆయనకి ఏమనిపించింది? ఈయన మెస్సయ్యే, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటాడు? ఈయన మెస్సయ్య. అబ్రహాం దగ్గర ఒక రోజు ఉన్నామనుకోండి, మనం ప్రొద్దుట లేచి ఏమంటాం? మనం మెస్సయ్య ఉన్నాడు ఇంట్లో అంటామా? అనమా? అంటాం. ఎందుకని? ఆయన విశ్వాసం కదండి. ఆయన సేవకులే కదండి. ఆయన సేవకుడు పనోడు, పెద్ద పనోడు ఎవరు? ఎలియాజరు. అబ్రహాముకున్న విశ్వాసాన్ని కలిగి ప్రార్థన చేశాడు కనుక ఇంట పుట్టి అలవర్చబడిన వారిని అబ్రహాము సిద్ధపరుస్తున్నాడు. 318 మంది ఉన్నారు. ఏది ఇంట బిడ్డలు కాదు, తన పనోళ్ళలో కొంతమంది యవనస్తులు తీసి వాళ్ళని షైన్ చేశాడు అనమాట. షైన్ చేసి యుద్ధం వచ్చిందా దేవుని కొరకు నిలిచడానికి వారిని యోధులుగా తయారు చేశాడు. కనుక ఒక రోజు కనుక అబ్రహాంతో ఉంటే ఏమని చెప్తారు? బయటకు వచ్చి మెస్సయ్య ఉన్నాడండి లోపల. ఏమండి? మెస్సయ్య ఉన్నాడు. నేను అంటాను, లోతు ఇంటి ఉన్నామనుకోండి, సడన్గా ఒక రోజు లోతు ఇంటి దగ్గర సడన్గా వెళ్ళిపోయాం ఇద్దరం. ఎలా ఉంటుంది పరిస్థితి? బయట పరిస్థితి సరే మనకు తెలుసు. లోతు ఇంటికి 2 మనుషులు వెళ్ళారు సడన్గాను. వెళ్తే ఊరోళ్ళంతా ఏం చేశారో మనకు తెలుసు. ఇంటిలో పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు పొద్దున బయటకు వచ్చి ఇంట్లో మెస్సయ్య ఉన్నాడు అని చెప్పగలుగుతామా? ఎందుకంటారు? వాళ్ళు లోతుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చే కుటుంబం ఏమీ కాదు. ఏమండి? వాళ్ళ ప్రాధాన్యతలు అలా లేవు, కేవలం లోతును బట్టి కదండి. లోతు ఎందుకంటే అంత సహకరించిన కుటుంబం ఏమీ కాదు లోతు కుటుంబం. మనకి ఎందుకు ఇలా మీరు డిక్లేర్ చేసేస్తున్నారు లోతు మంచోడు కాదని మాలో నూరు పోసేస్తున్నారు అంటారా? ఏమంటే మీరు గమనించండి. అబ్రహాం ఇంటికి వెళ్ళాడు, దేవుడు అబ్రహాం దగ్గర విజిట్కి వెళ్ళాడు. వెళ్తే అయ్యారా కొంచెం విశ్రాంతి తీసుకొని చెట్టు కింద నేను నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కు కూర్చోండి, ఈ లోపు మేము వంట సిద్ధపరుస్తాం అనేసి ఆ ముసలాయన పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక పశువుని తీసుకొచ్చి వాళ్ళకి పనులకు అప్పగించి అమ్మగారికి చెప్పాడు సారమ్మతోటి, అమ్మ నువ్వు వంట సిద్ధం చేయి. ఏంటది? రొట్టెలు ఏదో సిద్ధం చేయి, భోజనం పెట్టాలి. ఈ లోపు అన్ని రెడీ చేశారు. అప్పుడు వాళ్ళందరూ సిద్ధపరిచి పట్టుకుని వెళ్ళాడు. ఇక లోతు ఏం చేశాడు చదవండి. 19వ అధ్యాయం 1వ వచనంలో. ఏ 19వ అధ్యాయము? ప్రకటన గ్రంథం తీశారు ఇక్కడ. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనడి. ఏంటండి సత్యనారాయణ గారు సరిగానండి, గెస్ట్లు వస్తున్నారు అంటున్నాడు. నమస్కారం చేశాడు వాళ్ళకి. రండి అయ్యారా మీరు ఇంటికి వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి. ఎప్పుడు కాళ్ళు కడుక్కుంటారండి? వచ్చిన కడుక్కుంటారు. మీరు అబ్రహాం చూసారనుకోండి, అయ్యారా కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కుని విశ్రాంతి తీసుకొని అంటాడు. ఈయన కొంచెం తబ్బి పడతాడు, ఎందుకంటే ఇంటికాడ పరిస్థితి అంత అనుకూలం కాదు కనుక నేను తీసుకెళ్ళిపోతున్నానో ఎలా ఉంటుందో తెలియక అయ్యారా వచ్చి ఈ రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి. ఇంకా ఏం చేశాడు తర్వాత? మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. అబ్రహాం దగ్గర చాలా వివరంగా చెప్పుకొచ్చాడు ఎవరెవరు ఏం పని చేశారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతడు వారికి విందు చేసి
పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? దూతలు బయటకు వచ్చి మెస్సయ్య ఉన్నాడు అని చెప్పగలుగుతారా? అన్ని పనులు ఆయన చేసుకున్నాడండి కదా. సరే అంటే నేను అనుకుంటున్నాను, ఇప్పుడు సడన్గా ఇద్దరు మనుషులు ఇంటికి వచ్చేస్తే ఎలా ఉంటుంది వ్యవహారం? మన ఇల్లు ఎలాగ ఉంటాయి, ఆ ఇంటి సంభాషణ ఎలా ఉంటుంది? ఆ వచ్చిన గెస్ట్లు హ్యాపీగా మెస్సయ్య ఉన్నాడండి లోపల అని చెప్పగలుగుతారా? ఇది మన కుటుంబాలు ఉన్నాయి కదా, ఆలోచించాలండి. అఫ్కోర్స్ గెస్ట్లు వస్తే కొంచెం క్రమంగా మాట్లాడుకుంటాం అనుకోండి కదండి, కొంచెం తక్కువ, పెద్ద వాయిస్ తగ్గించి. ఏమండి, అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాము భార్య ఏమని పిలిచేది? సార్ అని పిలిచేది, యజమానుడా అనేది. లోతుని అలా పిలిచేది లేదో తెలీదు. ఏమండి, ఎందుకంటే పత్రికలో పౌలు చెప్తాడు అబ్రహాంని శారా యజమానుడా అని పిలిచేదట. అంటే ఎవరికి ఇవ్వాల్సిన, అంటే ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించడం అబ్రహాం ఇంట్లో మనం చూస్తామో, లోతు ఇంట్లో అది చూడం. లోతు ఇంట్లో ఆ రిలేషన్స్ లేవు. ఎక్కడున్నాడు లోతు? సొదొమ గొమొర్రాలో ఉంటున్నాడు కనుక సేమ్ ఆ ఇల్లు కూడా అలాగే ఉండేది. ఈయన ఒక్కడనే వచ్చుకునేవాడు చూసి, ఏంటి అయ్యో నా కుటుంబం ఏంటి, లేకపోతే ఈ గ్రామం ఏంటి, ఇలా బాధపడుతుండేవాడు. లోతు గురించి దేవుడు కుటుంబాన్ని సంరక్షించాడు, నిలబెట్టుకోలేకపోయారు, అది వేరే విషయం. రైట్. అంటే ఒకరోజు మన దగ్గరికి ఎవరైనా వచ్చేస్తే ఒకవేళ అంటే గెస్ట్లు వచ్చారు కాబట్టి అంటారు, ఎక్కువ మాట్లాడుకో, గెస్ట్లు ఉన్నారు అక్కడ, తక్కువ వచ్చేస్తుంది అలవాటు అయిపోయిన పరిస్థితులు. ఏమండి, ఈ విధులు లేకపోతే డ్యూటీస్ ఇవన్నీ కూడా ఓరు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. కానీ గుర్తొచ్చేయడం కాదు, అలవాటుగా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఎవరో ఒకళ్ళు అంటారు, అంటే వీళ్ళు ఉన్నారు కదా, కొంచెం నెమ్మదిగా మాట్లాడచ్చు కదా, ఇలాగ అంటూ ఉంటాం. సో ఆ వ్యక్తి కొంచెం కీన్ అబ్జర్వ్, ఆంధ్రీ లాంటివాడు అనుకోండి. ఆంధ్రే స్ట్రాంగ్ మ్యాన్, చాలా కీన్ అబ్జర్వ్ కనుక అబ్బా ఇక్కడ లేడండి అనేస్తాడు. కానీ యేసుతో రాత్రి ఉండి అలాగే అకులా ప్రిస్కిలాకి ఇంటికి వెళ్ళారు అనుకోండి. అకులా ప్రిస్కిలా ఇంటి దగ్గర ఇద్దరు మనుషులు సడన్గా వచ్చారనుకోండి. ప్రొద్దుట లేచి ఏమంటారు వాళ్ళు? మెస్సయ్య ఉన్నాడు ఇంట్లో, మెస్సయ్య ఉన్నాడు. ఎందుకని? బర్నబాను చేర్చుకున్నారు, వాళ్ళు పౌలును చేర్చుకున్నారు. అంటే వాళ్ళిద్దరూ, ఆ దంపతులు ఇద్దరూ అద్భుతమైన కౌన్సిలింగ్ అనమాట. ఎవరైనా వస్తే రండి కూర్చోండి, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసి క్రైస్తవ సమాజానికి వీళ్ళు యోగ్యులు అని వీళ్ళని పరిశీలన చేసి వాళ్ళ దగ్గర కనుక్కొని వీళ్ళని సంఘానికి అప్పగించే గొప్ప బాధ్యత అకుల ప్రిస్కిలాలు తీసుకున్నారు. అలా కాకుండా అననీయ సప్పీరా ఇంటికి వెళ్ళామనుకోండి సడన్గా, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? ఏమి జంట అండి, ఒక్క మనసు మీద ఉంటారండి. రైట్. ఎలా ఉంటారు వాళ్ళిద్దరూ? ఒక్క ఏక మనస్సు. కానీ దేవుడే ఉన్నాడు అక్కడ. ఎంత ఏక మనస్సు ఉండే దేవుడు లేకపోతే ఉంటాడా మెస్సయ్య? బయటకు వచ్చి అనగలుగుతారా? మెస్సయ్య ఉన్నాడండి, మెస్సయ్య ఏమో, కానీ ఏక మనసు మాత్రం ఉందండి కదండి. ఏక మనసుతో ఏం చేశారు వాళ్ళు? పరిశుద్ధాత్మను ప్రభువును శోధించారు, బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. సో ఏక మనసు ఉంటే సరిపోదు, ఏక మనసు లేని కుటుంబాలు ఉన్నాయి. ఏక మనసు ఉంటే సరిపోదు, ఆ ఏక మనసులో ఎవరిని కనపరచాలి? పరిశుద్ధాత్మను కనపరచాలి, ప్రభువుని కనపరచాలి. అప్పుడు మెస్సయ్య ఉంటాడు. లేకపోతే మెస్సయ్య అవుట్, ఏక మనసు ఇన్ను. ఇది చిత్రం. రైట్. నేను అంటాను, మన ఇంటికి అలా వచ్చేస్తే ఏంటి పరిస్థితి? ఈ ఆంధ్రేయ ఇంకొక శిష్యుడు ఇద్దరు కలిసి సడన్గా వచ్చేసారు మన ఇంటికి. ఇద్దరు శిష్యులు వచ్చేసారు, ప్రభు శిష్యులు. ఎంత కష్టం ఆ రాత్రి ఉంటే కదండి. మనం ఏం చేస్తామంటే రాత్రి అంతా మాట్లాడుకుంటాము, పొద్దుట ఆ రోజు ప్రార్థన అవుట్. కానీ ఎవరున్నా సరే ప్రభు ఏం చేసినా 4 గంటలు వేసిపోతుంటే, ఏంటి ప్రభు వెళ్ళిపోతాను, దిస్ ఇస్ మై టైం, ప్రేయర్ టైం అంతే. వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసి ఆయన ఏమో కొండకి వెళ్ళిపోయాడు, వీళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు. పేతురు దగ్గరికి వెళ్ళి, అనయ్య మేము కనుగొన్నాం మెస్సయ్యని. ఆయన తరచి చూచి ఆయన గురించి స్టడీ చేసి అప్పుడు చెప్తున్నాడు, మేము మెస్సయ్యను కనుగొన్నాము అనే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు అంద్రేయ. రైట్. నేను ఆ విషయాన్ని బట్టి సంతోషించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంద్రేయ సామాన్యంగా డిక్లేర్ చేసే వ్యక్తి కాదు. అన్ని విషయాలు పరిగణలో తీసుకుని ఖచ్చితంగా తెలుసుకుని అప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పాడు? అన్నయ్య చెప్పాడు. ఏమండి, ఏదైనా శుభవార్త మంచిదండి కదండి. ఇప్పుడు బయటోళ్ళకి చెప్తాము కానీ ఇంటోళ్ళకి సువార్త చెప్పడం జర కష్టం కదా, కొంచెం కష్టమే. కానీ అంద్రేయ మాత్రం ఏం చేశాడట? ఆయన కనుక్కుని ఎస్ ఆయన మెస్సయ్య, డౌట్ లేదురా, మేము మెస్సయ్యని కనుక్కున్నాం అన్నయ్య అంటే పట్టి తీసుకెళ్ళాడు అంతే.
కన్ఫర్మ్ చేసి పక్కా పేతురుని తీసుకెళ్ళి పరిచయం చేసి, అంటే అంద్రేయ ఒక్కరిని ప్రభు దగ్గర చూపించాడంటే వదిలేసేవాడు కాదు. క్లియర్గా ఆయన గురించి పూర్తి వివరణ ఇచ్చాడు, పేతురుకి పూర్తి వివరణ ఇచ్చాడు. ఆయన పేతురు కొంచెం దుడుకు మాస్టర్ కాబట్టి, కంగారు మేస్త్రి కనుక ఆయన రారా వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ పట్టబడ్డారు కదండి. మనం చూసాం కదా, మన వారం చూసామా, ఈ మధ్యలో చూసామా కదండి. పేతురు నీ దోణెను లోతులకు నడిపించు అన్నాడు. లోతును నడిపించి అక్కడ పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ ఏం చేశారంట, తమ వలలు విడిచిపెట్టేసి యేసు ప్రభును వెంబడించినట్టుగా మనం చూస్తాం. ఇక తిరుగులేదు, వాళ్ళు సేవించేశారు. రైట్. సో అంద్రేయ ఒక ప్రత్యేకత కలిగిన, ఈ విషయం ఆలోచించగానే ఒకవేళ మన గృహంలో గెస్ట్లు ఉన్నప్పుడు, గెస్ట్లు సర్లేండి, గెస్ట్లు వస్తే జాగ్రత్త పడిపోతాం, కొంచెం టైం ఇస్తే దందనమని సరి చేసేస్తాం. మరి ప్రభు ఆయన అన్వాంటెడ్ గెస్టా, అన్ఇన్వైటెడ్ గెస్టా, లేకపోతే చూడని వ్యక్తి కదా, ఎప్పుడు మన ఇంట్లో ఆయన ఉండనే ఉన్నాడు కదా. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, సడన్గా వెంటనే మన స్టైల్ మారుస్తాము, కొంచెం ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తాం. మరి యేసు ప్రభు ఉన్నారుగా, మెస్సయ్య ఉన్నాడని అనుకుంటున్నాం కదా, మన ఇంట్లో ఎలా ఉండాలి ఆలోచించాలి. రైట్, వెరీ గుడ్. సో ఇంకా అంద్రేయకున్న మంచి లక్షణము కనుగొన్న వెంటనే తన అన్నయ్యకి చెప్పుకొచ్చాడు, అన్నయ్యని కూడా ప్రభుని దగ్గర తీసుకుని వచ్చాడు. ఒకసారి యోహాను 12వ అధ్యాయంలో గ్రీసు దేశస్తులు వచ్చారరా. ఈ పరిచర్లో ఉండగా గ్రీసు దేశస్తులు కొంతమంది వచ్చి మేము మెస్సయ్యని చూడాలనుకుంటున్నాం అన్నారు. అంటే అని ఎవరితో అన్నారు, ఫిలిప్తో అన్నారు. శిష్యుడైన ఫిలిప్ దగ్గరికి వచ్చి మేము మెస్సయ్యని చూడాలనుకున్నామంటే, ఫిలిప్కి డైరెక్ట్గా యేసు ప్రభువు తీసుకెళ్ళడం ధైర్యం సరిపోలేదు. అంద్రే దగ్గరికి వచ్చాడు, అన్యాన్య ఈ ఎవరు గ్రీసు దేశస్తులు వచ్చారు యేసు ప్రభుని చూడాలంటే, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అంద్రేయ ఫిలిప్ కలిసి వాళ్ళని గ్రీస్ దేశంలో తీసుకుని ప్రభువుకు పరిచయం చేశారు. అంటే ఎవరైనా ప్రభువుని చూడాలనుకుంటే అంద్రేయ అడ్వాన్స్డ్గా చక్కగా వివరణ ఇచ్చి వాళ్ళకి అవునవును మెస్సయ్యను రైట్ టైంలో రైట్ వ్యక్తిని చూడాలనుకున్నారు రండి అని చక్కగా తీసుకుని వెళ్ళి వారిని ప్రభువుకు పరిచయం చేసిన మంచి లక్షణం, మంచి ఇంట్రడ్యూసర్ అండి. క్రీస్తుకి అనేక మందిని పరిచయం చేయటంలో తన జీవితంలో చివరి దినాలు మరీ ఎక్కువగా, అంటే ప్రభు ఎవరిని ఒట్టిగానే సెలెక్ట్ చేసుకోలేదు కదండి. యేసుప్రభు శిష్యులు అంటే శాంప్లర్గా అద్భుతంగా వాళ్ళు ఉండాలనే ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఆంద్రే జీవితం అంతా అలాగే సాగింది. తర్వాత ఆంద్రేకున్న మరొక లక్షణం ఏంటంటే ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది అంటే ఏం చూస్తాడు, ఉన్నదాన్ని చూస్తాడు, కొంచెమైనా ఎంతైనా. మనం చాలాసార్లు నిరాశావాదులుగా ఉంటాం. నిరాశావాదులు అంటే ఏమండి, చూడండి ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, ఆహాబుకు చెప్పేశాడు నువ్వు త్వరగా వెళ్ళిపో, బేభత్సమైన వర్షం వచ్చేస్తుంది, నాకు శబ్దం వినపడుతుంది అన్నాడు. సో ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఈయన కొండ మీదకి ఎక్కి కొండ మీద కూర్చొని మోకాళ్ళ తలకాయ పెట్టుకుని ఉండి పని మనిషిని పంపిస్తున్నాడు. సేవకుని వారే వెళ్ళే సముద్రం వైపు ఏమైనా చూడు అంటే 1 2 ఎన్నిసార్లు పంపించాడు అలాగా, 5 సార్లు 7 సార్లు, కొన్నిసార్లు నేను కూడా 3 సార్లు 7 సార్లు ఏమండి పైకి చూడమన్నాడు 7 సార్లు, పైకి వెళ్ళి చూడమన్నాడు, సార్ ఏమీ లేదు, మేఘమేమి లేదు, కనిపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు ఆసక్తితో అని మనకి క్రొత్త నిబంధన ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనిషే, అతడు వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం కురవలేదు. వర్షం వచ్చేటట్టుగా ఆసక్తితో ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది. సో మోకాళ్ళు నేను నిద్రపోవట్లేదు, ప్రార్థన చేస్తున్నాడు. అలాగే చివరిసారి సార్ మీరు ఎవరికి చెప్తున్నారు వెళ్ళమని అక్కడ ఏం లేదు, ఇంత అరిచేయంత ఇదే కదండి, అరిచేయంత మేఘం లేచినాడు, సరిపోద్ది అనేసి ఇంకా అనుకో ఆహాబు కంటే ముందు పరిగెత్తాడు. బీభత్సమైన వర్షం వచ్చేది. ఎంత వచ్చింది మేఘం, అరిచే మేఘం సముద్రం నుంచి లేస్తే కనపడింది. సేవకుడు గ్రేట్ అంటే అంత కీన్గా రే జాగ్రత్త చూడాలి, కొంచెం వచ్చినా చెప్పాలంటే ఇంత వచ్చింది సరిపోద్ది అంటే. ప్రవక్తలు ఏం చూస్తున్నారు, చిన్న సూచన వచ్చినా ఆప్టమిస్టిక్గా ఉన్నారు. ఆప్టమిస్టిక్ అంటే ఆశావాద దృక్పథంతో కొంచెం చిన్న సూచన వచ్చిందా సరిపోద్ది, దాని మీద ఆధారపడతారు. మనకు అలా కాదు, డబ్బును పడిపోవాలి మొత్తానికి. కానీ ఈ ఆండ్రూ లేకపోతే అంద్రేయ అట్లాంటివాడు కాదు, చాలా ఆశావాద దృక్పథం. తర్వాత ఏలియా కదా ఏమండి, బుడ్డెలో నూనె
తొట్టిలో పిండి ఎంతెంత ఉందంట? కొంచెం ఉంది కదమ్మా, సరిపోద్ది అంటాడు. ఉంది కదమ్మా, పెద్ద బ్యాగ్ లేదు, 20 కేజీల బస్తా లేదు. ఏమంటున్నాడు? బుడ్డులో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి ఉంది. ఒక్కసారికి నాకు నా కొడుకు సరిపోదు, మరేం పర్లేదు, మొదట నాకు తీసుకురా, సరిపోద్ది, ఆ మాత్రం సరిపోద్ది తల్లి, మనం మేనేజ్ చేసేయచ్చు, ప్రార్థన చేద్దాం అంటాడు ఏలియా. సో ఆంద్రే కూడా అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అంటే కొంచెమున సరిపోతుంది, గొప్ప కార్యం దేవుడు చేసేస్తారని నమ్మకం. ఎందుకని అంటున్నానంటే, నేను ఒక రోజున ఒక పెద్ద మీటింగ్ జరిగింది, ఇంకా జనాలు వచ్చేస్తున్నారు. అంటున్నాడు శిష్యులుని పరీక్ష చేయాలని యేసుప్రభు అంటాడు, ఇదిగో ఫిలిప్పు వీళ్ళందరికీ భోజనం పెట్టేలయ్యా మనం అన్నాడు. ఫిలిప్ని అంటున్నాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టేలయ్యా అన్నాడు. అంటే ప్రభువా, వీళ్ళందరికీ కనీసం ఒక్కొక్క ముక్క రొట్టు ముక్క ఇవ్వాలన్నా బోల్ డబ్బులు 200 కావాలి. 200 అంటే ఎంత తెలుసండి? అప్పుడు 200 అంటే 40 దేనారాలు, 400 దేనారాలు అంటే 400 ఒక సంవత్సరం కూలి. సంవత్సరం కష్టపడితే ఎంత వస్తుందో అన్ని డబ్బులు పెడితే తప్ప వీళ్ళందరికీ ఒక్కొక్క రొట్టె కనీసం ఏదో కొంచెం తినేసి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళి శుభ్రంగా తినండి అని పంపించేయడానికి అనమాట అంటాడు. కానీ ఆంద్రేయ ఏమన్నాడంటే, అలా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ప్రియాంక దగ్గర అప్పుడే డబ్బా ఓపెన్ చేస్తుంది. ప్రియాంక ఎందులో ఉన్నాయి, ఏమున్నాయి అందులోను? 5 యవల రొట్టెలు, బార్లీ రొట్టెలు, 2 చేపలు ఉన్నాయి. ఇలా ఇచ్చేయమన్నాడు. అనున్నదో లేదో తెలియదు. చిన్నపిల్లడి దగ్గర అంటే రా పోనరా ఆయనకి ఇద్దాం అంటే, అంతవరకు వాక్యం వినాడు కదా బొడ్డోడు, వాడు కూడా సంతోషంతో వచ్చేసాడు. వచ్చేస్తే ఇక్కడ గమనించండి, ఎంతమంది ఉన్నారు అక్కడ? 1000 మంది ఉన్నారు. 5000 మంది పురుషులు అండి, 5000 మంది పురుషులు. వీళ్ళంతా ఎక్కువ కనుక సింపుల్గా ఉంటుందని 5000 మంది పురుషులు లెక్క పెట్టారు. అక్కడ స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కనుక ఇంతమంది ఉన్నారు. కనుక 5000 మంది, 1000 మంది జనసంఖ్య ఉంటే అంద్రియ తీసుకొచ్చి ప్రభు దగ్గరికి, అయ్యా ఇదిగోండి ఇక్కడ ఇంకో ఈ పిల్లగాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని అన్నాడు. ఈ మాట అనడానికి ఏం కావాలండి? విశ్వాసం కావాలి కదా, స్ట్రాంగ్ మ్యాన్ ఆయన. అంటే అంద్రియ ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏమైనా చేయగలుగుతాడు, అసలు లేకపోతే ఇబ్బంది. కానీ అసలు లేకపోతే ఇబ్బంది. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా, అసలు ఆ మైండే ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గర తీసుకురావడమే. ఫిలిప్ తేల్చేశాడు, వీళ్ళకి ఒక్కొక్క రొట్టె ఇచ్చినా బోల్డ్ డబ్బులు కావాలయ్యా, ఎక్కడ పెడతామన్నాడు. కానీ అంద్రేయ మాత్రం అలాగ అనలే, ఉన్నదేదో తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టి ఇవే ఉన్నాయండి అన్నాడు. సరిపోదు అయితే కూర్చోబెట్టండి, పచ్చిక ఉందంట అక్కడ, అందరు లైన్లో కూర్చోబెట్టండి, పంక్తులు తీర్చేయమన్నాడు. అందరు కూర్చున్న తర్వాత చిన్న ప్రార్థన చేశాడు, థ్యాంక్స్ చెప్పాడు, విరిచేస్తున్నాడు, పట్టుకెళ్తున్నారు. ఈ పిల్లగాడు ఇక్కడే చూస్తున్నాడు, ప్రభు బ్యాంక్ చూస్తున్నాడు, చూస్తున్నాడు. ఏమండి, మొత్తం తిన్నారు. వీడికి ఆకలి ఇట్లేదు, ఎవరికి? చిన్నోడికి. ఎందుకని? కడుపు ఎండిపోయింది. ఏంటి అసలు ఎలా జరుగుతుంది? ఈ ఆకలి మంద అంతా తినేస్తున్నారు మనకులాగా, వీడు మాత్రం తింటలే, చూస్తూనే ఉన్నాడు. మొత్తం పంచాడండి, అందరికీ పంచేయమన్నారు. చాలా బిజీ అయిపోయారు. ఒక్కటి వేస్ట్ చేయొద్దు. యవల రొట్టెలు అంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అవి, కనుక మళ్ళీ పోగేయమంటే ఎన్ని మిగిలినాయి అంట? 12 గంపలు వరుసగా పెట్టారు. 12 గంపలు పెట్టారు. నేను అంటాను, ఎవరివి 12 గంపలు కదా? ప్రియాంకవి. అప్పుడు ఇవ్వడానికి సంతోషపడింది. ప్రభుక పట్టుకెళ్ళండి, ఆయన తినేస్తారేం, పాపం కష్టపడారు కదా, వాక్యం చెప్పారు కదా అనుకుంది తను. కానీ ఆయన ఎందుకు తీసుకున్నాడు? అందరికీ పెట్టేయడానికి. తర్వాత తనకి మొయ్యలేక అంజుబాబు గారు పెద్ద ట్రక్కు తీసుకొచ్చి 12 గంపలు పట్టుకెళ్ళాలి. ఏమంటే ఇచ్చినందుకు. సో అంద్రేయ మనం గమనిస్తే అంత ఏమంటారు దాన్ని, ఆశావాది. ఇది గమనించాలండి. క్రైస్తులైన మనము నిరాశావాదులుగా ఎప్పుడు ఉసూరుమంట ఏడుపు మొఖాలతో ఉండకూడదు. ఎందుకనంటే, ఎంతవరకు మనం సజీవులుగా ఉన్నామా, ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నామా, ఇది దేవుని కృప. సో ఆ మాత్రం సరిపోదా? చిన్న సూచన సరిపోదా? చిన్న సూచన అరిచేంత మేఘమే చాలు అన్నాడంతే ఏలియా. బుడ్డలో కొంచెం నూనె, తొట్టులో కొంచెం చాలు, సరిపోతుంది. ఎప్పటివరకు సరిపోయిందంటే, అది భూమి మీద దేవుడు తిరిగి మళ్ళీ వర్షం పంపేటంత వరకు బుడ్లో నూనె అయిపోలేదంట, తొట్టులో పిండి అయిపోలేదంట. ఆమె కొడుకు కాదు, ఇంటివారు బోల్డ్ మంది వచ్చేసారు. వాళ్ళందరికీ వర్షం పడేటంత వరకు సమృద్ధి ఆహారం అందులోంచే. ఏమండి, మనకేం కావాలి? పూర్తిగా క్లియర్ పిక్చర్ వస్తే తప్ప మనం నమ్మము. కానీ అంద్రేయ అలాంటోడు కాదు, కొంచెం ఉన్నా సరిపోద్ది, ఆశావాది. ఆ దృక్పథాన్ని మనం పెంచుకోవాలండి. దేవునికి స్తోత్రం.
రైట్. సో ఈ విషయాన్ని గమనిస్తే చరిత్ర చెప్పే విషయం ఏంటంటే ఆండ్రూ గురించి, ఈ అంద్రే గురించి చరిత్ర చెప్పిన విషయం ఏంటంటే ఈయన రష్యా, స్కాట్లాండ్ దేశాలకి ఒక ప్రధాన సేవకుడుగా పేరు పొందాడు. అంటే రష్యా, స్కాట్లాండ్ ఆ చుట్టుపక్కల దేశాలకి సువార్త అందించింది ఎవరు అని అంటే ఏం చెప్తారు? అంద్రేయ. చాలా ఛాలెంజింగ్ పరిచర్య చేశాడు. ఇక చివరిలో గ్రీసు దేశంలోకి వెళ్ళాడు. గ్రీసు దేశంలో ఆ గవర్నర్ భార్య సువార్తను అంగీకరించింది. ఈయన సువార్త పరిచర్యలో గవర్నర్ భార్య సువార్తను అంగీకరిస్తే ఆ గవర్నర్ కోపం వచ్చింది. కోపం వచ్చి ఈయన చెరసాల్లో వేసి ఇక సిలువ మరణం డిక్లేర్ చేశాడు. సిలువ మరణం డిక్లేర్ చేస్తే రైట్, ఈయన అన్నాడు, సిలువ మరణానికి నేను యోగ్యుని కానండి. యేసు ప్రభుని ఎలా సిలువ వేశారు? ప్లస్ ఆకారంలో. నన్ను అలా కాదు, ఇంటూ ఆకారంలో వేయండి అన్నాడు. ఇంటూ ఆకారం అంటే ఇలాగ, అంటే ఇలా రెండు కాళ్ళు చాపేసి, నిజంగా జరిగిన చరిత్రలో నిజంగా రెండు కాళ్ళు చాపేసి. అయితే వాళ్ళు ఏం చేశారంటే బాగా హింసించారు. హింసించిన తర్వాత వాస్తవం జరిగింది ఏంటంటే ఈ రెండు కర్రలు ఇలా క్రాస్గా బిగించేశారు కదా, మనిషిని ఈ చెయ్యి ఈ కాలు విడదీసి కట్టేశారు. కట్టేసి మేకులు వేయలేదంట. మేకులు వేయకుండా అలా ఉంచేశారు అంతే. సిలువు పెట్టి పాతేసి అలా మనిషిని అలా ఉంచేశారు. ఎంతకాలం బ్రతుకుతాడు? అయితే అలా కట్టేస్తే చచ్చిపోయేటంతవరకు సువార్త చెప్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ. ఎవరు? అంద్రే. ఏం నేర్చుకోవాలండి మనం? యేసు ప్రభు శిష్యుల్లో రెండో వాడి గురించి మనం చూస్తున్నాము. మొదట పేతురు ఎలా చంపబడ్డాడో తలకిందులుగా సిలువేయబడ్డాడు. ఈయన అంద్రేయ మొదటి శిష్యుడు, యేసు ప్రభు ఎన్నుకున్న మొదటి శిష్యుడు. ఈయన క్రాస్ ఆకారంలో సిలువేయించుకుని, వాళ్ళు మేకులు కొట్టలేదు, మేకులు కొట్టి తొందరగా చచ్చిపోతాడు అనేసి అలా కట్టేసి ఉంచితే ఆ చచ్చిపోయేటంత వరకు సువార్త వచ్చిన వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడంట. అలాగ తన హతసాక్షి అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, అంద్రేయ జీవితంలో జీవిత విశేషాలు మనం గమనిస్తే రైట్, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే రైట్. సో ప్రభు చాలా స్ట్రాంగ్ మ్యాన్గా, ఆప్టిమిస్టిక్గా, అంటే ఆశావాద దృక్పథంతో దేవుని సేవించాడు. అద్భుతమైన సువార్త చేశాడు. 2-3 దేశాలకి ప్రధాన సేవకుడుగా, మన దేశానికి ప్రధాన సేవకుడని ఎవరిని చెప్పాలి? సెయింట్ థామస్. ఆయన శిష్యుల్లో అలా ప్లాన్ చేశాడు ప్రభు. వాళ్ళని అలా నడిపించాడు మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. ఏమండి, ముఖ్యమైన పెద్ద దేశాలన్నిటికీ కూడా కదా. రష్యా అంటే చాలా పెద్ద, భారతదేశం పెద్ద. అలాంటి శిష్యులు, డైరెక్ట్ శిష్యుల్నే లోకాల్లోనికి, దేశంలోనికి, అలాంటి ముఖ్యమైన దేశాల్లోకి పంపించే సువార్త ప్రకటించు. అంటే ఈ మధ్యలో అంటున్నారు కదండి, సువార్త ఎప్పుడు వచ్చింది భారతదేశానికి అంటే బ్రిటిషులు వచ్చిన తర్వాత కాదు, మొదటి శతాబ్దంలోనే. యేసు ప్రభుతో ఉన్న శిష్యుడే లోకానికి వచ్చి ఆయన గురించి వచ్చినప్పుడు మనం చూడొచ్చు. రైట్. తర్వాత మనం చదివాం కదా, ఇంకా నెక్స్ట్ శిష్యులు అంటే యేసు ప్రభు శిష్యుల్లో మిగతా నెక్స్ట్ ఇద్దరు ఎవరు? జబదయి, సలోమే. వాళ్ళ అమ్మగారి పేరు ఏం పేరు? నెక్స్ట్ శిష్యుల గురించి మనం వెళ్తున్నాం. ఎవరండి? జబదయి, సలోమే. ఈ దంపతులకు ఉన్న 2 కుమారులు. ఇంకొక విషయం ఆలోచన చేస్తే ఏమండి, అన్నదమ్ములు ఇద్దరూ యేసు ప్రభుని వెంబడించారు. శిష్యులు ఎవరు? పేతురు, అంద్రేయ. ఒకే ఇంట్లో వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ప్రభుని సేవించారు. తర్వాత ఇప్పుడు ఈ జబదయి, సలోమే కుమారులు ఎవరంటే యాకోబు, యోహాను. వీళ్ళు కూడా సొంత అన్నదమ్ములు. ఏమండి, వీళ్ళు ఒకసారి ఏం చేస్తున్నారు, తమ వలలు బాగు చేసుకుంటున్నారట. ఎక్కడ? వారు మార్కు సువార్త 1వ అధ్యాయము 18 ఈ మాటలు ఒకసారి చదువుదాం. వాళ్ళ గురించి ఒక మాట చదివి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఆయన గలిలయ సముద్ర తీరం వెలుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రం వలవేటి చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తుందని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి, సో ఇప్పుడు మొదటి సన్నివేశంలో జబదయి కుమారులు రాలే, చూశారు. కానీ తర్వాత మరొక సన్నివేశంలో ఈ జబదయి కుమారులు ఏం చేస్తున్నారంట? జబదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? వలలు బాగు చేసుకుంటున్నారు. ఒక విషయాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు తన శిష్యుల్ని ఎలాంటి వారిని ఎన్నుకున్నాడంటే పనిచేస్తూ ఉన్నవారిని ఎన్నుకున్నాడు, నిద్రపోతూ ఉన్నవారిని ఎన్నుకోలే. వారు అక్కడ నిద్రపోతూ ఉండగా ప్రభు వెళ్ళి అని ఎక్కడ మనం చూడలేం. మొదటి శిష్యులు ఏం చేస్తున్నారు? యోహాను, యాకోబులు
తమ వలలు కడుక్కుంటున్నారు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వలలు బాగు చేసుకున్నారు. వాళ్ళని అంటున్నాడు, మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానంటే వెంటనే వాళ్ళు ఏం చేశారు? జబదయిని తండ్రిని తన జీతకాండ్ర దగ్గర విడిచిపెట్టి, ఇద్దరు వాళ్ళు విడిచిపెట్టి, తండ్రి విడిచిపెట్టి యేసుతో వెళ్ళిపోయారండి. ఆ బిజినెస్ ఏమవ్వాలండి? వాళ్ళు కొంచెం పెద్ద బిజినెస్, మనుషులు కూడా ఉన్నారు, జీతగాండ్రు అందరు కలిసి వ్యాపారం చేసేవారు, కొంచెం ఫిష్ బిజినెస్ అనమాట. ఇప్పుడు తండ్రి దగ్గర మొత్తం అన్నీ వలలో అన్నీ తండ్రి దగ్గర విడిచిపెట్టేసి, జీతగాండ్ర దగ్గర విడిచిపెట్టేసి వీళ్ళు యేసు ప్రభుని వెంబడించేశారు ఈ అన్నదమ్ములు. ఇది గ్రేట్. మొదట ఇద్దరు అన్నదమ్ములు దొరికారు ప్రభుకి. రెండు అండి నిలబడి వెనక్కి తిరిగి మీరు టైం చూస్తున్నారంటే నాకు జాలేసుకొచ్చింది అండి. ఎవరో టైం చూశారు, వెనక్కి తిరిగి మరీ చూస్తున్నారు. వచ్చింది ఆలస్యంగా వచ్చారు, ఆలస్యంగా వచ్చి టైం చూస్తే ఎలా కనిపిస్తుంది చెప్పండి? రైట్. అందుకనే రైట్. ఓకే. సో యాకోబు యోహాను వీళ్ళిద్దరు అన్నదమ్ములు. మొదటి ఇద్దరు అన్నదమ్ములు, ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళ గురించి, యాకోబు గురించి మనం కొంచెం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో జబదయి కుమారులైన యాకోబు మనం చూస్తే తండ్రి జీతగాళ్ళ దగ్గర అమ్మేశారు. వీళ్ళకి ప్రభు ఒక పేరు పెట్టాడండి అన్నదమ్ములు ఇద్దరికి. ఏంటంటే ఉరిమెడి వారు. వీళ్ళిద్దరూ మాట్లాడితే ఎలా ఉంటుందంట? ఊరుమొచ్చినట్టే ఉంటుందట. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే పేతురు అంద్రేయులకు ఒక్క మనసు ఒక్క మాట ఉన్నట్టు కనిపించదు, కానీ ఈ అన్నదమ్ములు ఇద్దరు మాత్రం అన్నదమ్ములు ఒకే మాట మాట్లాడేవారు, ఒక్కలాగే మాట్లాడేవారు. మరి ఇద్దరు కలిసి ఒక్క మాట మాట్లాడితే ఎలా ఉంటుంది కదండి? అలాగే ఎగ్జాంపుల్ చూద్దాము పరిశుద్ధ గ్రంథాన్ని నుండి 12వ అధ్యాయం యోహాను సువార్త. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయము. అక్కడ ఒక సన్నివేశం జరిగిందండి. యేసు ప్రభు ఆయన అంటే ఆయన రోజులు దగ్గర పడుతున్నాయని చెప్పి 51 నుండి కొన్ని వచనాలు త్వర చదువుతాను నేను, లేకపోతే మీరైనా. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము సంపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవాలని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి. అంటే ఆయనకు బస సిద్ధం చేయాలి అంటే సంస్కారం, అంటే ఇదే ప్రభు బల్ల చేయడానికి సమరయుల గుండా వెళ్దామనేసి సమరయ ఊరిలోకి వెళ్ళారట. ఎవరు? శిష్యులు. ఇద్దరిని పంపించాడు. ఎవరు ఇద్దరు శిష్యులు? యోహాను, యాకోబు, ఈ అన్నదమ్ములే, జబదయి కుమారులు. ఆ సమరయుల గ్రామం వెళ్తుంటే హే రావద్దు పోండి అన్నారంట వాళ్ళు. ఎవరిని? యేసు శిష్యుల్ని. రావద్దు పొండి అంటే వీళ్ళకి కోపం వచ్చింది. యాక్చువల్గా ఈయన యెరూషలేముకు వెళ్ళాలని ఉంది, కానీ వీళ్ళు మాత్రం సమరయులకు వెళ్ళబోయారు. వీళ్ళు అడ్డగించారు. ఎవరు? సమరయులు. సమరయులు అడ్డగిస్తే వీళ్ళ కోపం వచ్చిందండి. ఎవరికి? ఈ బ్రదర్ అన్నదమ్ములు ఇద్దరు కోపం వచ్చింది. కనుక శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరు నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగాడంట. ఈ మాట వింటున్నారండి? ఏమడుగుతున్నారు అన్నదమ్ములు ఇద్దరును? వీళ్ళు మనల్ని రానివ్వట్లేదు, రావద్దని అంటున్నారు. కనుక ఒక్కసారి ఆకాశం నుంచి ఎవరిలాగా? ఏలియాలాగా అగ్ని కురిపించి వీళ్ళు నాశనం చేయమని చెప్పమంటావా? ఏమండి, ఏమనిపిస్తుంది మీకు? సేమ్ మనలాంటి బ్యాచ్. మనలాంటి అంటే ఇప్పుడు చూడండి క్రైస్తవులు కూడా బస్తీమే సేవలు అంటున్నారు కదా, అలాంటి బ్యాచ్ అనమాట. ఒక్కసారి ఆకాశానికి అగ్ని దిగి వీళ్ళు నాశనం చేయమంటారా అంటే నేను అంటాను, ఒకవేళ ప్రభువుని అడగకుండా వీళ్ళు అదే మాట చెప్పేశారనుకోండి, ఏమని? అగ్ని ఆకాశానికి దిగి వీళ్ళు నాశనం చేయండి, ఏం జరిగేదో. ఎందుకని? ఎంతమంది వీళ్ళిద్దరు? ఎంతమంది వీళ్ళు? ఇద్దరు ఏకీవించి ఒక మంచి పని కొరకు ఆజ్ఞాపిస్తే అది ఏం జరుగుద్దంట? ఎందుకో నేను అంటున్నానంటే ఇది నా ఎక్స్ట్రా కాదు. అక్కడ మీరు చదివితే ప్రభు అంటాడు, ఓరు మీకు తెలియదు మీరు ఎలాంటి ఆత్మ కలిగినవారో, ఎలాంటి ఆత్మ కలిగిన వాళ్ళు మీకు తెలియదు. అమ్మో నేను వచ్చింది అందుకు కాదు, నశించడానికి కాదు, రక్షించడానికే వచ్చాను, నేను నాశనం చేయడానికి రాలేదు, ఆ పని మానుకోండి అన్నాడు ప్రభు. అంటే ఒకవేళ అనుంటే సమరయులు ఆ రోజు మటాష్ ఎంతమంది చచ్చిపోయి ఉండేవారు. కనుకనే ప్రభు ఏమంటాడు వాళ్ళని? ఊరిమేడివారు. వాళ్ళు మాట్లాడితే ఉరుములా ఉంటుంది, పిడుగులా ఉంటుంది అనమాట. ఒక్కసారి గళ్ళు అంటది. బహుశా ఆ మాట విన్న సమరయులు ఏమనుకుంటారో తెలియదు, కానీ ప్రభు మాత్రం ఒక్కసారిగా అన్నాడు, అబ్బాబాబు అంత పని చేయొద్దు, మీరు అందుకు రాలేదు. చూడండి ఆ మాట కింద ఉంటుంది చూడండి,
మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు. మనుష్య కుమారుడు మనుషుల ఆత్మను రక్షించటకి కానీ నశింప చేయుటకు రాలేదు. ఎందుకు వచ్చాడట యేసు ప్రభు? రక్షించడానికి వచ్చాడు, నశింప చేయడానికి రాలేదు. కనుక ఆ పని చేయొద్దు అంటే ఎంత పౌరుషం కలిగిన వారో మనం చూడొచ్చు. వీళ్ళ సామాన్యులు కాదండి. సో ప్రభు శిష్యుల్లో ఒక్కొక్కరు, కానీ ఈ నలుగురు ఎవరు? కామన్గా జాలరులు. నలుగురు అన్నదమ్ములు కాదు, నలుగురు జాలరులు. యేసుప్రభు శిష్యులు ఈ నలుగురే జాలరులు. మిగతా వాళ్ళు వేరు వృత్తి కలిగిన వాళ్ళు. ఈ నలుగురు జాలరులు ఇద్దరిద్దరు అన్నదమ్ములు. ఈ నలుగురిని ప్రభు అలా చూస్ చేసుకున్నాడు. వీళ్ళు సామాన్యులు కాదు. అద్భుతం. ఇంకా యాకోబు గురించి మనం గమనిస్తే, సో వీళ్ళిద్దరి గురించి ఆ మాటలు గమనిస్తే ఊరిమేడు వారుగా ఉంటుంది. తర్వాత ఒకసారి తల్లి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఈ సలోమి వాళ్ళ తల్లి వీళ్ళు ఎప్పుడు యేసు ప్రభుతోటి చాలా క్లోజ్గా ఉండేవారండి. ఎవరు? యాకోబు, యోహాను. సో వాళ్ళ అమ్మ చూసి ఒక రోజు వీళ్ళిద్దరిని అంటపెట్టుకొచ్చింది. బహుశా నేను అనుకుంటాను అది వీళ్ళిద్దరి డిజైరే. ఎవరిద్దరి డిజైరు? కోరిక. యాకోబు యోహానుల కోరిక అనమాట. ఏంటి అంటే, అమ్మ ఒకసారి యేసు ప్రభుని అడుగు, పరలోకంలో తండ్రితో ఉన్నప్పుడు నేను ఓ పక్కన అన్నయ్యో పక్కన ఉండాలి యేసు ప్రభుకి కదండి. ఆ మాట చదువుదాం చూడండి. 20:20. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఈ యొక్క మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో మనవి చేశాను. ఏమండి, ఎలా ఉంది సత్యనారాయణ గారి కోరిక? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓకే, యాక్టివ్గానే ఉన్నారు. ప్రభు కూడా అలాగే చేశాడు కదండి. పేతురు, యోహాను, యాకోబు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడతో సరిపెట్టుకోవట్లేదు ఆవిడ. దేవునికి స్తోత్రం. ఎక్కడంట? అక్కడ ఎక్కడ ఉండాలంట? నీ కుడి పక్కన ఒకడు, నా కొడుకులు ఎడమ పక్కన ఒకడు, వీళ్ళిద్దరే ఉండాలి. నేను అంటాను ప్రభు తర్వాత విషయం మన బిడ్డల విషయంలో ఏమనుకుంటున్నామండి? మన పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? అప్పుడు నేను అడిగాను కాబట్టి మీరు అలాగ అంటున్నారు. మామూలుగా కదండి, మన పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటాం? ఆ సంగతి వేరే. ఇక్కడ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? శిఖరాలకు వెళ్ళిపోవాలి. శిఖరాలు అంటే ఈ లోకపరంగా ఏదో. ఇప్పుడు ప్రభు అక్కడ వాళ్ళకి అంత ఉన్నతమైన స్థానమే ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ముగ్గురు కలిసే ఉంటారు. ఇంకా యోహాను క్లోజ్, ప్రభువుని ఎప్పుడు వెన్నంటి రొమ్మునంటిన స్నేహితుడు, శిష్యుడు అని అంటారు. అంత క్లోజ్గా ఉంటారు. ప్రభు ఎల్లప్పుడూ తీసుకెళ్తున్నాడు. కానీ ఆమె సాటిస్ఫై అవ్వట్లే. ఇక్కడ సర్లే ప్రభువా, ఇక్కడ సర్లే, నాకు అది ఇక్కడ కాదు. కానీ అక్కడ కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు, నా కొడుకుల దగ్గర ఉంచుకుంటావా అనేటప్పటికి ప్రభు ఏమన్నారు? పక్కన పెట్టండి. మిగతా వాళ్ళందరూ ఏమంటారు? రే, నువ్వు మీ అమ్మ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు కదా, అలాగన్నారు. అక్కడ అది జరిగింది. చాలా గొడవ జరిగిపోయింది. అది గొడవ అంటే ఏంటారు? ఏం కోరిక అంటే నేను అంటాను, వాళ్ళ అమ్మ కోరిక కాదు ఇది, వీళ్ళ కోరికే. ఇక్కడే కాదు ప్రభు, అక్కడ కూడా అలాగే ఉండాలి. బహుశా అమ్మ కూడా ఏకీవించింది. కానీ అట్లాంటి అమ్మలు ఉంటే ఏమండి, సలోమే లాంటి మన తల్లులందరూ ఎలా ఉండాలంటే, నా బిడ్డలో ప్రభు కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు, ముగ్గురు అయితే వెనకాల ఒకళ్ళు, ఎడం పక్కన కూడా, నలుగురైతే ముందు వెనక కుడి ఎడమ అలా ఉండాలి నా పిల్లలు అనే కోరిక ఎంత ఉత్తమమైనదో. కానీ ప్రభు అన్నాడు, నిజంగా వాళ్ళకైతే మన ప్రయాస వృధా అయిపోయేది. ఆయన ఏమన్నాడు? ఎందుకు వృధా అయిపోయేది అంటే, ఇక యోహాను కుడి పక్కన, యాకోబు ఎడం పక్కన, మనం ఎంత కుస్తీలు పట్టినా ఆ చోటు మనకు దొరకదు. కానీ ప్రభు దాన్ని ఒప్పుకోలేదు. ఏమన్నాడంటే, మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగారు. త్రాగగలమన్నారు. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపున కూర్చుని నిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను దేవునికి స్తోత్రం అన్నానంటే, ఓత పదం కాదు, ఓతంగా అంటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటానంటే, ఇంకా అవకాశం ఉంది. దేనికి? ఆయన కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చోడానికి ఇంకా అవి సీట్లు కన్ఫర్మ్ అవ్వలేదు, రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఎవరికి ఇవ్వచ్చు?
మన పిల్లలకు కూడా ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. ఈ మాట గమనించండి. ఎవరికి ఇవ్వచ్చు? మన పిల్లలకు కూడా. సలోమి అడిగింది, కానీ నా వశంలో లేదమ్మా. తండ్రి ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు. మనం ఏం చేయవచ్చు? మనం కూడా అడగచ్చు, ప్రభు నాకు ఇవ్వు ప్రభు, ఆ అవకాశం నాకు ఆఫ్ కోర్స్. కనుక ఖాళీగానే ఉన్నాయి. ఏ ప్లేసు? తండ్రికి కుడి పక్కన, అది కుమారుని కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చునే అవకాశం ఖాళీగానే ఉంది. అది తండ్రి ద్వారా నిశ్చయం అవుతుంది, నాకు తెలియదు అన్నారు. కనుక మనం కూడా అడగవచ్చు, తప్పలేదు. సలోమి అడిగినట్టుగా మనం కూడా అట్లాంటి ఉన్నతమైన ఆశయాలకు వెళ్ళాలండి. మనం అంటాం, ప్రభు పరలోకం వచ్చినా లేకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఉన్నతంగా వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ సలోమి అలాగ అనుకోలేదు. వీళ్ళు కూడా ఇక్కడ ఓకే, కానీ అక్కడ మాత్రం మిస్ అవ్వకూడదు. దేవుని స్తోత్రం. ఉత్తమమైన కోరికలు అండి ఇవన్నీ కూడా. ప్రభు కోప్పడి ఏమంటాడు ఆయన? అది ఇంకా కన్ఫర్మ్ నా చేతిలో లేదమ్మా. కొన్ని పనులు దేవుడు అంటే నా చేతిలో లేవన్నాడు. ఏమేంటి అన్నాడు? నాకు తెలియదు అన్న విషయాలు ఏంటి చెప్పండి. ఒకటి, ఆయన కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఎవరు కూర్చోబెట్టుకోవాలనో ఆయనకి తెలియదు, తండ్రే డిక్లేర్ చేయాలి. ఇంకేం తెలియదు అన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదు, తండ్రి చేతిలో ఉంది ఆ డేట్, ఆ టైము తండ్రి చేతిలో ఉంది. కానీ కొన్ని సూచనలు మాత్రం ఇచ్చాడు. ఇవి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఏ టైంలో ఉన్నాం మనం? అలాంటి సూచనలు నెరవేరిపోతున్న రోజుల్లోనే ఉన్నాం. కనుక ఎలా ఉండాలంట? ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఆయన సూచనలు ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆ డేట్ చెప్పటా కుదరదు నాకు, ఆ టైం నేను చెప్పలేను, దేవుడు చెప్పొద్దు అన్నాడు. నాకు తెలియదు, ఆయనకే తెలుసు, దూతలకు కూడా తెలియదు, కానీ సూచనలు మాత్రం చెప్పాడు. మీకు తెలుసా, ఈ అంద్రేయ యేసు ప్రభు అంచె దినాల్లో జరిగిన ఏం జరుగుతుంది ప్రభు, అంచె దిన సూచనలు ఏంటి అని అడిగిన 4 శిష్యుల్లో అంద్రేయ కూడా ఉన్నాడు. ఈ 4 ఎవరు? పేతురు, యోహాను, బహుశా ఈ అంద్రేయ కూడా చివరి దినాల్లో ఏం జరుగుద్ది కొంచెం దాని వివరణ ఇవ్వమని అడిగిన శిష్యుల్లో అంద్రేయ కూడా ఉన్నాడు. కనుక వీళ్ళు యేసుప్రభు మనకి ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, కానీ సూచనలు మాత్రం చెప్పాడు. ఆ సూచనలన్నీ చాలా క్లియర్గా నెరవేరిపోతున్న రోజుల్లో మనం ఉన్నాము. కనుక ఏం చేయాలండి? సూచనలు నెరవేరిపోతున్నప్పుడు, ఆయన వస్తాడు అని చెప్పినప్పుడు ఏం చేయాలి? మనము సిద్ధపడిపోవాలి, సంపూర్ణంగా సిద్ధపడిపోవాలి. ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూడాలి. రైట్? సో కనుక ఇక్కడ ఆ మాట మనం గమనిస్తే, ఆ చక్కటి దర్శనం లేకపోతే ఆశ కలిగిన అన్నదమ్ములిద్దరూ, వారి తల్లి కూడా అలాంటిది. కనుక మనం అందరం, తల్లులందరూ ఎలా ఉండాలంటే సలోమిలా ఉండాలి. బిడ్డలందరూ ఎలా ఉండాలి? యోహాను, యాకోబులా ఉండాలి. అదేంటి సార్ యోహాను యాకోబులా అంటారు? వాళ్ళేమో మధ్యలో చచ్చిపోయాడు ఒక ఆయన. ఎవరు? యాకోబు. ఏం చేయబడ్డాడు? శిరచ్ఛేదం. మీకు తెలుసా, శిష్యుల్లో మొట్టమొదట హతసాక్షి అయింది యాకోబేనండి. మీకు ఈ సన్నివేశం తెలుసు. మీకు ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, యోహాను సువార్త 12, యోహాను సువార్త కాదు, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. హేరోదు, ఇంకా ఎవరు? అగ్రిప్పరాజు. హేరోదు అగ్రిప్పరాజు క్రీస్తు శకం 44వ సంవత్సరంలో, క్లియర్ డేట్ ఎప్పుడంట? సంవత్సరం క్రీస్తు శకం అంటే మొదట ఇది క్రీస్తు శకం 2026, కానీ క్రీస్తు శకం 44వ సంవత్సరంలో హేరోదు అగ్రిప్పరాజు ఏం చేశారంట చూద్దామా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరు బాధ పెట్టుకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. మనకి యేసుప్రభు శిష్యులు 2 యాకోబులు ఉన్నారండి. కనుక ఈ యోహాను శిష్యుడు తమ్ముడైన అన్నయ్య యాకోబుని పెద్ద యాకోబు అంటారు, అన్నయ్య అంటారు అనమాట. యాకోబు అన్నయ్య అంటారు, పెద్ద యాకోబు. ఇంకొక చిన్న యాకోబు ఉన్నాడు, వేరే శిష్యుడు. కనుక ఈయన పెద్ద. ఈ యోహాను సహోదరుడైన యాకోబుని మొట్టమొదట ఏం చేయించారంట? ఖడ్గముతో చంపించాను. ఖడ్గంతో చంపించేశారు. ఎవరిని? యాకోబుని. యేసుప్రభు శిష్యుల్లో మొదటి హతసాక్షి ఎవరంటే యాకోబు. చాలా కసిగా ఉన్నవారే, ఉరుము లాంటి పరిచయం చేసిన వాళ్ళే. కానీ మొట్టమొదటి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొదటి హతసాక్షి ఎవరంటే, సంఘంలో హింస కలిగింది. హేరోదు అగ్రిప్పరాజు ఇద్దరు కలిసి కొంతమందిని అరెస్ట్ చేయించి ఈ యాకోబుని చంపించేసినట్టుగా మనం చూస్తాం. రైట్? హింసించే క్రమంలో ఇతన్ని చంపేశారు. సో మనం గమనిస్తే మొదటి శిష్యుల్లో, ఈ 12 మంది శిష్యుల్లో ఒకటి వికెట్ అవుట్. ఎవరది? యాకోబు. మొట్టమొదట శిష్యుడిగా, అంటే మొదటి హతసాక్షి. వీళ్ళందరూ చనిపోయారు కానీ, హతసాక్షులు అయ్యారు, కానీ యాకోబు వీళ్ళందరికంటే ముందు చనిపోయాడు, ఎందరికంటే ముందు చంపబడ్డాడు. రైట్? ఇక యోహాను ఉన్నాడు. యోహానుకి యేసు ప్రభు తనకి పేరేంటి తెలుసా అండి? అందరూ పెట్టిన పేరేంటి తెలుసా?
ప్రభు ప్రేమించిన శిష్యుడు. యోహానుకి ఇచ్చిన టైటిల్ ఏంటంట? ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఎల్లప్పుడూ ప్రభు ప్రేమించిన శిష్యుడే కాదు, ఈయన కూడా ఎల్లప్పుడూ దేవుని ఆనుకుని ఉండేవాడట. నిజంగా యోహానుకి ఎందుకు అంత అలాగా అనిపించిందో, ప్రభు కూడా తన ఎల్లప్పుడూ యోహాను తన రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని రాయబడి ఉంటుంది. ఎప్పుడు యేసు ప్రభుతోటి క్లోజ్డ్గా ఉండేవాడు. నాకు అసలు ఇప్పుడు తండ్రి కొడుకు ఏమండి బిడ్డలో చిన్నప్పుడు క్లోజ్గా ఉంటారు కదండి, దగ్గరగా ఉంటారు. ఆ తర్వాత డిస్టెన్స్ పెరిగిపోతుంది కదండి. కానీ ఇంత పెద్ద అయిన తర్వాత కూడా యోహాను యేసుప్రభు ఎప్పుడు హత్తి ఉండేవాడట. ఎంత హత్తి ఉండడం అంటే, ఆయన సిలువ మరణంలో కూడా శిష్యులందరూ పారిపోయారండి. పేతురేమో దూరం నుంచి వెంబడించాడండి. కానీ యోహాను మాత్రం సిలువ దగ్గర కూడా దగ్గరే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మరియలు వీళ్ళందరూ ఉన్నారు, కానీ సిలువ దగ్గర ఆయన మాట్లాడుతుంటే క్రిందే ఉన్నాడు, ఎంతో దుఃఖంతో. ఎందుకంటే అంత ప్రేమించిన ప్రభును ప్రేమించిన శిష్యుడు, ప్రభు ప్రేమించిన శిష్యుడు. ఎవరు? ఈయన పేరు యోహాను యాకోబుల ఆ యోహాను అనమాట. కనుక యేసు ప్రభు ఆ సిలువ మీద పలికిన మాటలు మనం చూస్తాం. ఎన్నో మాట అది? 3వ మాటగా కదా, నీ తల్లి. చూడండి, యోహాను ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడంటే, ఆమె యేసుప్రభు తల్లి అక్కడ మరియా ఉంది. అప్పుడు అంటున్నాడు, అమ్మా, ముందు తల్లికి అప్పగిస్తున్నాడు. ఏమని? ఇదిగో ఇక్కడి నుంచి తల్లి బాధ్యతలు నువ్వే తీసుకోవాలి, నా తల్లి విషయంలో నువ్వు కేర్ తీసుకోవాలి. ఆమెతో చెప్తున్నాడు, అమ్మ, ఇతడే నీ సుతుడు, నేను చనిపోతానని ఏమనుకోవద్దు, నువ్వు బాధపడొద్దు, ఈయన నీ సుతుడు. అక్కడ ఉంది కదా. అప్పటి నుండి యోహాను ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. ఏమండి, యాకోబుకి యోహానుకి తల్లి ఉంది, ఆమె పేరు సలోమే. ఆమె ఉండగానే ఇప్పుడు యేసు తల్లిని కూడా ఆయన ఇంట చేర్చుకున్నాడు. బంధువులు అంటారు, కానీ అఫ్కోర్స్ ఏదైనప్పటికీ ప్రభువుని దగ్గరగా వెంబడించిన వ్యక్తి ఇంకా ఎంత నమ్మితే తల్లి బాధ్యతలు అప్పగిస్తారండి కదండి. ఎంత బాధ్యత మనం గమనించవచ్చు. ఈ అన్నదమ్ములు ఇద్దరు దేవుని పట్ల ఎంతో రెస్పాన్సిబుల్గా. ఏమండి, యేసు ప్రభు చేసిన అన్ని అద్భుతాలకు సాక్షులు ఎవరంటే, కరెక్ట్గా అన్ని విషయాలను పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకెళ్ళేవాడు. ప్రతి చోట వెంట పెట్టుకెళ్ళేవాడు. వీళ్ళు కూడా దేవుని కొరకు అంతే నమ్మకంగా ఉన్నారు. కనుక యాకోబు చనిపోయాడు. ఇప్పుడు యాకోబు అప్పుడు చనిపోలేదు అనుకోండి. సో యేసు ప్రభు సిలువ దగ్గర కూడా దగ్గర ఉండి తల్లి బాధ్యతలు అప్పగించబడినవాడు యోహాను. రైట్. ఇంకా మనం గమనిస్తే, అంటే ఇప్పుడు నేను ఇవి చెప్తున్నాను కదా, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా, ఏమన్నా ఆహారం దొరుకుతుందా? నా పాయింట్ అర్థం చేసుకున్నారా? నేను శిష్యుల గురించి ధ్యానం చేస్తున్నాను కదా, బాగా చెప్తున్నారు. పేతురు గురించి బాగా చెప్పారు నాన్న, ఇప్పుడు నేను అంద్రే గురించి చెప్పారు, యోహాను యాకోబు అయిపోతుంది. అందుకు కాదు కదా, వీళ్ళ జీవిత చరిత్రలు అంటే కూలంకషంగా ఒక రోజులో మనము మొన్న పేతుర్ని స్టార్టింగ్ టు చివరి చూసేసాము. తర్వాత ఈరోజు ముగ్గురు శిష్యులు మనం చూసేస్తున్నాము. కనుక వీళ్ళని చదువుతున్నప్పుడు, వీళ్ళ గురించి వింటున్నప్పుడు మనకు ఎట్లాంటి మన జీవితంలో కార్యక్రమాలు జరగాలని, గొప్ప ఆత్మీయ మేలు కరగాలని నేను ఆశతో దున్నుతున్నాను. అఫ్ కోర్స్ రైట్, ప్రభువే సహాయం చేయాలి దానికి. సో యేసు ప్రేమించిన శిష్యుడు, రైట్, తల్లి బాధ్యతలు అప్పగించిన వాడు. ఇంకా యోహాను రాసిన పుస్తకాలు ఎన్ని తెలుసా మీకు? ఈ యాకోబు యోహాను రాసిన పుస్తకాలు ఎన్ని? ఆగండి, బైబిల్ కాలేజీ వాళ్ళు మీరు మాట్లాడితే ఎలాగా, మిగతా వాళ్ళు చెప్పాలి. ఎన్ని పుస్తకాలు రాశాడండి ఈ యోహాను? యేసు ప్రభుని ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను. ఈ యాకోబు యోహాన్ల ఈ యోహాను ఎన్ని పుస్తకాలు రాశాడు? యోహాను సువార్త ఈయనే రాశాడు. రైట్ అండి. తర్వాత మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, యోహాను రాసిన 3 పత్రికలు ఈయన రాశాడు. తర్వాత ప్రకటన గ్రంథం ఈయన రాశాడు. ఎన్ని పుస్తకాలు రాశాడండి అప్పారావు గారు? యోహాను గారు 5 పుస్తకాలు రాశాడు. ఎన్ని పుస్తకాలు? యోహాను సువార్త, 3 పత్రికలు, చివరి ప్రకటన గ్రంథం, రెవల్యూషన్. ఏమంటే 5 పుస్తకాలు యోహాను గారు రాశారు. ఈ 5వ పుస్తకం రాయడానికి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ టైంలో ఈ యోహాన్ని సువార్త ప్రకటిస్తాడంటే దేశ బహిష్కరణ చేశారు. దేశ బహిష్కరణ చేస్తే పద్మాస్ ద్వీపంలో విడిచిపెట్టేశారు. అప్పుడు శిక్షలు అలాగే ఉండేవి. అప్పుడు మనల్ని అయితే ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళి వదిలేసి, అక్కడ మనుషులు ఉండేవారు కాదు. అక్కడ బ్రతకడం, ఆ జంతువులను చంపేసి చచ్చిపోవడం అంతే. అలాగా పద్మాస్ ద్వీపానికి తీసుకెళ్ళి వదిలేశారనమాట. అక్కడ వదిలేస్తే అక్కడ ప్రభు తన ప్రత్యక్షలు ఇచ్చి అక్కడ ప్రకటన గ్రంథం యొక్క అనేక విషయాలు దేవుడు బయలుపరిస్తే ఈ ప్రకటన గ్రంథం రాశాడు యోహాన్. లేకపోతే మనకి చాలా కరువే, ఎందుకంటే అంతం ఎలా ఉండేదో తెలిసేది కాదు. కనుక దేవుడు తన శిష్యునికే ప్రేరేపించి ఈ ప్రకటన గ్రంథాన్ని ఆయన చేత, అంటే గవర్నమెంట్ ఏమో తను వెలివేసి, దేశానికి వెలివేసి
వేరే ప్రాంతాన్ని పంపించేది, మనుషులు లేని ఆ పద్మాస్ ద్వీపాన్ని పంపించేస్తే అక్కడ దేవుడు ఒంటరిగా ఉన్న యోహానికి దేవుడు తన ప్రత్యక్షతనిచ్చి పరవశుడై పరలోకం వెళ్ళి అక్కడ అవన్నీ చూసి మన కొరకు గ్రంథస్థం చేశాడు. అదే ప్రకటన గ్రంథం. రైట్? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మీరు గమనిస్తే యోహాను మాత్రమే సహజంగా అంటే సామాన్యమైన మరణం పొందాడు, వృద్ధాప్యంలో. ఇంకా ఒకటి అంటారు ఏంటంటే కొంతమంది, ఒకసారి యోహాను సువార్తలో చివరి అధ్యాయం చివరి మాటల్లో మరి నిన్ను ఆనుకుంటున్న వ్యక్తి గురించి ఈయన సంగతి ఏంటి అని అంటారు ఎవరో. అంటే ఆయన మళ్ళీ వచ్చే వరకు ఉంటే నీకేంటి అంటాడు. ఏంటంట? చదవండి ఆ మాట, చదువుతల్లి. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమి. దాని పై వచనం కూడా చదువు. పేతురు వెనుకకు తిరిగి యేసును ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రమ్మున ఆనుకుని, ప్రవ్వా నిన్ను అప్పగించి వాడేవాడని అడిగిన వాడినైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రవ్వా ఇతని సంగతి ఏమనని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉంటే నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను ఏంటంటే అది నేను వచ్చే వరకు అతడు ఉంటే నీకు ఏంటి అన్నాడు. ఎప్పుడు తిరిగి లేచిన ప్రభుతోటి నేను వచ్చే వరకు ఉంటే అతను, ఒకవేళ నేను వచ్చే వరకు అతను ఉంటే నీకేంటి సమస్య అంటే ఏంటండి? మాటకు అర్థం ఏంటి? భక్తులు కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే యోహాను ఇంకా బతికే ఉన్నాడు అనేసి. వేల సంవత్సరాల తరబడి ఉన్న ఆశ్చర్యం లేదండి, ఉన్న ఆశ్చర్యం లేదు. ఒక సేవకుడు చెప్పగా విన్నాను నేను. ఇక్కడది హిమాలయ పర్వతాల్లో ఇంకా లోపల పర్వత శ్రేణుల్లో చాలా కాలం నుంచి బ్రతుకున్న మనుషులు ఉన్నారట వాళ్ళు. సో నేను అది పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అంటే అట్లాంటి వ్యక్తులు ఉన్నారండి ప్రపంచంలో. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు కదండి. 2000 సంవత్సరాలు పైబడి మనుషులు ఒక వ్యక్తి బ్రతకాలంటే కష్టమేమి కాదు. మనుషులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు తెలుసా, ఇప్పుడు ప్రపంచంలో చాలామంది ఇక ఎప్పటికీ చచ్చిపోకుండా ఉంటానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. సో అవన్నీ ఒక ఎత్తు, ఒకసారి ఎప్పుడైనా చూడొచ్చు. అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెప్పటికీ నేనే ఇలా ఉండిపోవాలనేసి ప్రయత్నం చేసేవాళ్ళు లేకపోలేదు. కానీ ప్రభు ఉంచితే ఉంటాను కష్టమండి. ఉన్నారు. బహుశా యోహాను ఉన్న ఆశ్చర్యపోకర్లేదు, కానీ వృద్ధాప్యంలో చనిపోయాడు అంటారు తప్ప ఇంకా అంత మించిన వివరాలు ఏమీ లేవు. కనుక సహజ మరణం పొందిన వ్యక్తిగా ఈయన రాస్తారు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఈ యోహాను శిష్యుడు ఒక్కడే తప్ప మరెవ్వరూ సహజ మరణం పొందలేదు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? హతసాక్షులయ్యారు. కనుక ఈరోజు మనము యోహాను గురించి, యాకోబు గురించి, అంద్రేయ గురించి సవివరంగా ధ్యానం చేశాం. కనుక హైలైట్స్ నేను చెప్పదలుచుకున్నాను. మన జీవితాలకు ఆశీర్వాదకరమైన విషయం ఏంటంటే అంద్రేయ నుంచి ఏం చేయాలి, ఏంటది? ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాద దృక్పథాన్ని మనం పెంచుకుందాం. అలాంటప్పుడు కృంగిపోము కదండి. కనుక చిన్న సూచన సరిపోతుంది. ప్రభు నమ్మదగినాడు, ఎంత కార్యమైనా చేయగలుగుతాడు. కనుక చిన్న సూచన సరిపోతుంది. కనుక అలాగే అంద్రేయ అంత వేల మంది ఉంటే ఆ చిన్న పిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు పట్టుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి యేసు ప్రభు దగ్గర పెట్టాడు. సమృద్ధిగా సరిపోయింది, లైక్ ఏలియా లాగా. కనుక తర్వాత ఇంకోటి ఏంటంటే అంద్రేయ ఏది సామాన్యంగా నమ్మడు. అందుకనే వాక్యం చెప్తుంది, రుచి చూచి తెలుసుకోండి యేసు ఉత్తముడని, దేవుడు ఉత్తముడని, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ప్రభు అంటాడు, రండి రుచి చూసి తెలుసుకోండి తప్ప ఎవరో గుడ్డిగా చెప్పేసింది నమ్మొద్దు. ప్రతి దాన్ని పరీక్ష చేసి మేలైన దాన్ని చేపట్టండి అనే మాట ఉంటుంది. కనుక అంద్రేయ కూడా యేసు ప్రభుతో రాత్రి ఉండి అప్పుడు ఈయన మెస్సయ్య అని కన్ఫర్మ్ చేసుకుని వచ్చి అన్నయ్య చెప్పాడు. కనుక ఏమండి నేనేమంటున్నానంటే ప్రభు మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్నాడండి కదండి. ఎప్పటి నుంచి ఉంటున్నాడు? ఎప్పటి నుంచి అండి కదండి? చాలా కాలం. ఇలా చూసారు మీరంటే రక్షణ పొందినప్పటి నుంచి కదండి ఆయన పిలిచాం. ఆయన మన ఇంట్లోనే ఉంటున్నాడు. కనుక ఆయన కొంచెం మర్యాదగా బిహేవ్ చేద్దామండి. ఆయనకి ఇబ్బంది కలగకుండా. ఒక్కొక్కసారి చూడండి ఓకే బాధ వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో ప్రవర్తన బట్టి. మన సంభాషణ, మన రిలేషన్స్, మనం మాట్లాడుకునే విధానం ఇదంతా గందరగోళం. కానీ గెస్టులు అయితే పారిపోతారు అనుకోండి, అమ్మో ఇంటికి ఎప్పుడు రాకూడదని. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోలేడు ఆయన. ఎందుకని? ప్రామిస్ చేశాడు, నిన్ను విడువను ఎడబాయను. ఆ ప్రామిస్కి ఆయన పడే తిప్పలు ఎంతంత కాదు. ఎందుకని? మనకు చేసిన ప్రామిస్ ప్రకారం ఉండాలి. ఉంటేనే ఆయన చెవులు పగిలిపోతూ ఉంటాయి, లేకపోతే గుండె నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఎంత బాధ కలుగుద్దో. అలా కాకుండా యేసు దగ్గరకు వచ్చిన అంద్రేయ ఉదయాన్నే ఏమంటున్నాడు? మెస్సయ్యను కనుగొన్నాం. అట్లాంటి ఉన్నతమైన లక్షణాలు కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే ఎవరైనా ఒకవేళ మన బంధువులు ఎవరైనా వచ్చారనుకోండి, అబ్బా
ఎంత ప్రశాంతత ఈ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంది అనే మాట అనాలి. అమ్మో ఎప్పుడు వచ్చేస్తామా అనుకున్నాం అని అనకూడదు కదండి. మనం ఎవరికైనా వెళ్ళామనుకోండి, అయ్యి బాబోయ్ నాకు తెలుసు కొంతమంది అక్కడికి వెళ్తే అమ్మో ఉండలేం తొందరగా వెళ్ళిపోదాం అంటే, అలా కాకుండా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట, అబ్బా నిజంగా ఎవరున్నారు అక్కడ, మెస్సయ్య ఉన్నాడండి, మెస్సయ్య రక్షకుడు ఉన్నాడు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగాలంటే మనం దేవుని సన్నిధిని కోరుకోవాలి. ఎవరు విధులాలు నిర్వర్తించాలి అద్భుతంగా. వాక్యక్రమంలో ఉన్న కుటుంబం ఎలా ఉంటుందండి, వాక్యక్రమంలో ఉన్న కుటుంబం ఎలా ఉంటుంది, అలా మన కుటుంబాలు ఉండాలి. అన్ని విషయాల్లో మాదిరిగా, ప్రభు చెప్పిన మాదిరిగా కదండి. కుటుంబం దావీదు అంటాడు, నీ ఆశీర్వాదం ఉందే నా కుటుంబము ఆశీర్వదింపబడును గాక. కుటుంబం అంటాడు, ఫ్యామిలీ అంటున్నాడు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము ఆశీర్వదింపబడును గాక. కనుక ఎక్కడ ఇవ్వాల్సిన ఏ రెస్పాన్సిబిలిటీ ఎవరి పట్ల ఎలా ఉండాలో అలా కలిగి ఉన్నాం అనుకోండి, కుటుంబం ఎలా ఉంటుంది, ఓ ప్రభు మెచ్చే కుటుంబము. మెస్సయ్య స్థిరంగా ఉంటాడు ఆ కుటుంబంలో. అలా కాకుండా ఎప్పుడు అవకాశం వచ్చిందా, కొంతమంది అంటారు కదా, మా పాస్టర్ గారు చెప్పేవారు, గుడిని చూసి ఏమనుకుంటాం మనం, ఇలాగంటాం. అంటే అర్థం ఏంటంట, అంటే అర్థం ఏంటి, గుండుల్లో ఉన్న దేవుడు గుడిలోకి పారిపోతాడేమనేసి ఉండ వెళ్ళిపోద్ది దాన్ని చూసి, అదే అర్థం అంట. చాలామంది ఏమనుకుంటారు, ఎలాగ అనుకుంటామంటే ఏదో, కానీ ఈ అర్థం చెప్పారు, బాగుంది కదండి. ఇది మనలో ఉన్న దేవుడు ఏమనుకుంటాడంట, బాబోయ్ భరించలేకపోతున్నాను వెళ్ళిపోతాను గుడిలోకి అంటే, లేదు దాన్ని చూసి ఉండు కొంచెం ఉండు నేను సరే అవుతానులే అనేసి. కనుక మన కుటుంబాల్లో మనలో ఉన్న దేవుడు సంతోషించినట్టుగా ప్రయత్నం చేద్దాం. కనుక శిష్యులు మొదట హతసాక్షి అయిన యాకోబు, లేకపోతే శిష్యులందరూ కూడా ప్రభు కొరకు చనిపోయేటంతగా అసలు ఏమీ లెక్క చేయలేదు, వాళ్ళు ప్రాణాలు ఏమీ ప్రీతిగా ఎంచలేదు. తర్వాత యోహాన్ తల్లి కోరినట్టుగా, యాకోబు యోహాన్ తల్లి కోరినట్టుగా మనమందరం సలోమేల్లాగా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రభుకి పరలోకంలో కుడి పక్కన ఎడం పక్కన ఉండాలి అనే మనసు మనకుంటే ఎప్పుడు ఉంటుందండి అలాగా. నేను అనుకుంటాను యోహాను ఎప్పుడైనా అంటిపెట్టి ఉండేవాడట ప్రభువు ప్రేమించిన శిష్యుడు అనేసి. కనుక అట్లాంటి కృప కొరకు మనం కనిపెడదాం. దేవుడి మాటలు మన వెనుకిడిలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.